Hi my dear students, this is yours Rajshekhar sir from our Sai Meda Coaching Center, Hyderabad, Dilshuk Nagar. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నానమ్మా. Who are preparing for electrical, assistant engineer, sub engineer and junior lineman, BTech, diploma and ITI. సో జనరల్గా ఇప్పుడు అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే సార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము, ప్రిపరేషన్ జరుగుతుంది, బట్ స్టిల్ నోటిఫికేషన్ నాట్ రిలీజ్డ్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనే క్వశ్చన్ చాలామంది నుంచి వస్తుందమ్మా. బట్ ఇంకా కంప్లీట్ 100% ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇంకా రివీల్ చేయట్లేదు. ఈ మంత్ ఎండ్ అని, లేదంటే December 1st వీక్ అని, December 15th అని, ఇంకా చాలా ఊహాగానాలు వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నోటిఫికేషన్ విల్ బి దేర్. ప్రైమరీగా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, దాని తర్వాత ట్రాన్స్కో, ఇంకా తర్వాత జెన్కోలో జేపీఏ కూడా, ఇలాంటివి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. అది ఇంకొక 1 month, 15 days లేకుంటే ఇంకా 2 months తెలియదు సార్. ఈరోజు నైట్ మీరు పడుకొని మార్నింగ్ లేసేసరికి కూడా నోటిఫికేషన్ రావచ్చేమో. బట్ నోటిఫికేషన్ అనేది 100%. ఇప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం కాకుండా మీరు కంప్లీట్గా మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం మంచిది. చాలా హైలీ కాంపిటీషన్ అమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరూ అవేర్నెస్ వచ్చింది. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఈసారి జాబ్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈసారి నోటిఫికేషన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకా నోటిఫికేషన్స్ ఉండవు కొన్ని రోజుల వరకు. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే రీసెంట్గా 22, 23లో రిలీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు 24లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొన్ని రోజుల వరకు మీకు కనిపించవు. ఒకవేళ వస్తే ఈసారి నోటిఫికేషన్లో మీకు జాబ్ రావాలి అంతే. ఇంకా రాకపోతే అంటే ఇంకా క్వశ్చన్ మార్క్. ఇంకో 3-4 years వరకు, 5 years వరకు క్వశ్చన్ మార్క్ ఇంకా. సో ఆ విధంగా ఇంత హైలీ కాంపిటీషన్ ఈ ఏరియాలో మీరు నెగ్లెక్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైతే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఇది అడ్వాంటేజ్గా తీసుకోండి. అడ్వాంటేజ్గా తీసుకొని మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరికైతే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిందో, మన ఆఫ్లైన్లో కూడా ఒక 2 batches సిలబస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఇవాళ రేపట్లో, వాళ్ళకు కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం. మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుందమ్మా. ప్లీజ్ బీ ఆన్ ప్రిపరేషన్. ఖచ్చితంగా అట్లీస్ట్ 24 hours per డేలో అట్లీస్ట్ ఒక 4 hours మీరు ప్రిపరేషన్కి కేటాయించండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే 80కి 80 మార్క్స్ రావు, 100కి 100 మార్క్స్ రావు. గుర్తుపెట్టుకోండి, మీరు బాగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి సార్. ఖచ్చితంగా ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే గైస్, సో ఈ వీడియోలో మనము రోటార్స్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను సార్. 3-phase ఇండక్షన్ మోటార్ తీసుకుంటే మనకు రోటార్స్ 2 types మీకు తెలుసది. ఒకటి స్లిప్ రింగ్ ఇండక్షన్ రోటార్, ఇంకొకటి స్క్వరల్ కేజ్ ఇండక్షన్ రోటార్. ఈ విధంగా మనకి రోటార్స్ 2 types ఉన్నాయి. దీని గురించి మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఆఫ్లైన్, ఆన్లైన్లో. అయితే ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్లో, స్లిప్ రింగ్ ఇండక్షన్ రోటార్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ యూజ్ చేస్తాం మనము. ఏ వైండింగ్ యూజ్ చేస్తాం సార్? ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ని యూజ్ చేస్తాం మనము. అయితే ఇక్కడ మాత్రం వైండింగు గైండింగు జాంతా నాయి ఏముంటాయి సార్? ఇక్కడ హై క్రాస్ సెక్షనల్ ఏరియా కాపర్ బార్స్ ఉంటాయి. హై ఏరియా అంటే థిక్ సార్, థిక్ కాపర్ బార్స్ ఉంటాయి. ఇక్కడ కాపర్ బార్స్ని ప్లేస్ చేస్తాం స్లాట్స్లలో. ఇక్కడేమో వైండింగు, అక్కడేమో కాపర్ బార్స్.
ఇక్కడ హై క్రాస్ సెక్షనల్ ఏరియా కాపర్ బార్స్ ఉండడం వల్ల రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటిలో కరెంట్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ రోటార్స్కి ఓవర్లోడ్ కెపాసిటీ ఎక్కువ, వీటికి ఓవర్లోడ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవర్లోడ్ కెపాసిటీ ఈజ్ హయ్యర్ దాన్ ద స్లిప్ రింగ్. ఇక్కడ మనం యూజ్ చేసేది వైండింగ్ కాబట్టి ఇక్కడ ఓవర్లోడ్ కెపాసిటీ లెస్ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే మన స్క్విరెల్ గేజ్తోని మీరు కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఓవర్లోడ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఓవర్లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జనరల్గా మీరు ఏ మెషిన్కి వెళ్ళినా సరే ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రోటార్ must and should be equals to number of poles in the stator. రోటార్లో ఎన్ని పోల్స్ ఉండాలి అంటే స్టేటార్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో రోటార్లో కూడా అన్నే పోల్స్ ఉండాలి. అలా లేకపోతే మెషిన్ రన్ అవ్వదు. అదర్వైజ్ ఒకవేళ అలా లేదనుకోండి, 2 పోల్స్ సమానంగా లేవనుకోండి, అప్పుడు రోటార్ స్పీడ్ ఎంత సార్ అంటే 0. దెర్ ఈజ్ నో రోటార్ స్పీడ్. అయితే మన స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ రోటార్లో వైండింగ్ ఉంది కాబట్టి ఈ వైండింగ్ ప్రొసీజర్ అనేది మనకు పోల్స్ ఇస్తుంది. మనం వైండింగ్ ఎలా చేస్తే అన్ని పోల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ పోల్స్ అనేవి ఫార్మ్డ్ డ్యూ టు వైండింగ్ ప్రొసీజర్ వల్ల పోల్స్ ఫామ్ అవుతాయి. చాలా మంచి పని సార్. మనం వైండింగ్ చేసేటప్పుడు స్టేటార్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో చూసుకొని అన్ని పోల్స్ వచ్చేలాగా చేస్తాము. మరి ఇక్కడ సార్, ఇక్కడ వైండింగ్ ఉందా? అసలు వైండింగే లేదు కదా సార్. మరి ఎలా సార్ ఇక్కడ ఎలా సార్ అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే పోల్స్ ఆర్ ఆటోమేటికల్లీ ఇండ్యూసెస్. ఇవి ఇండ్యూస్డ్ పోల్స్ సార్. ఆటోమేటికల్ గా పోల్స్ ఇండ్యూస్ అవుతాయి. యాక్చువల్ పోల్స్ కావు ఇవి, ఇండ్యూస్డ్ ఆర్ ఇమాజినరీ పోల్స్. ఆటోమేటికల్లీ ఇండ్యూసెస్ డ్యూ టు మ్యాగ్నెటిక్ రిప్లికా, మ్యాగ్నెటిక్ రిప్లికా అంటే మ్యాగ్నెటిక్ ఇమేజ్ అమ్మా. ఆటోమేటికల్లీ ఇండ్యూసెస్ డ్యూ టు మ్యాగ్నెటిక్ రిప్లికా వల్ల అవి ఇండ్యూస్ అవుతాయి. ఎట్లా ఇండ్యూస్ అవుతాయి? స్టేటార్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో రోటార్లో కూడా అన్నే పోల్స్ లాగా ఒక మ్యాగ్నెటిక్ ఇమేజ్ వచ్చేస్తుంది అక్కడికి. మన అద్దంలో చూసుకుంటే మన ఇమేజ్ ఎట్లా వస్తుందో ఆ విధంగా మ్యాగ్నెటిక్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ పోల్స్ అనేవి రోటార్లో పోల్స్ కోసం మనం టేక్ కేర్ చేయాల్సిన పని లేదు. స్టేటార్లో ఎన్ని ఉంటే రోటార్లో ఆటోమేటికల్గా అన్నే వచ్చేస్తాయి. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ మాత్రం వైండింగ్ ప్రొసీజర్ నుంచి మనం పోల్స్ని క్రియేట్ చేయాలి. ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. జనరల్గా మనకు సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా తెలుసు. సింక్రోనస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 120 F/P. అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ చేంజ్ చేస్తే సింక్రోనస్ స్పీడ్ చేంజ్ అవుతుంది. సింక్రోనస్ స్పీడ్ చేంజ్ చేస్తే రోటార్ స్పీడ్ చేంజ్ అవుతుంది. అంటే స్పీడ్ కంట్రోల్ బై పోల్ చేంజింగ్ మెథడ్. ఆ స్పీడ్ కంట్రోల్ బై పోల్ చేంజింగ్ మెథడ్ దేంట్లో ఈజీ సార్ అంటే స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లో ఈజీ. ఇక్కడ స్పీడ్ కంట్రోల్ by pole changing method, speed control by pole changing method, difficult. ఇక్కడ స్పీడ్ కంట్రోల్ చేయలేము పోల్ చేంజింగ్ మెథడ్ యూజ్ చేసి, బట్ ఇక్కడ స్పీడ్ కంట్రోల్ బై పోల్ చేంజింగ్ మెథడ్ ఈజీ. ఎందుకంటే ఒక స్టేటార్లో పోల్స్ చేంజ్ చేస్తే చాలు, రోటార్లో ఆటోమేటికల్గా చేంజ్ అయిపోతున్నాయి. అవునా లేదా? ఈజీ. ఎందుకంటే ది చేంజ్ రిక్వైర్డ్ మనం చేంజ్ చేయాలి ఓన్లీ ఇన్ స్టేటార్. మరి ఇక్కడ స్టేటార్లో చేంజ్ చేయాలి, రోటార్లో చేంజ్ చేయాలి. అది డిఫికల్ట్ టాస్క్. ఇక్కడ ఓన్లీ స్టేటార్లో చేంజ్ చేస్తే చాలు, రోటార్లో ఆటోమేటికల్గా చేంజ్ అవుతాయి.
రోటార్లో ఆటోమేటికల్గా చేంజ్ అవుతాయి. ఇది మన స్లిప్ రింగ్ స్క్వరల్ గేజ్ ఇండక్షన్ మెషిన్స్లలో మన స్క్వరల్ గేజ్ మెషిన్స్ యొక్క అడ్వాంటేజ్. ఇంకొకటి మన స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్లో వైండింగ్ ఉంటుంది, స్క్వరల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లో వైండింగ్ ఉండదు. మన స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్ యొక్క రోటార్లో ఈ విధంగా వైండింగ్ ఉంటుంది సార్, ఈ విధంగా వైండింగ్ ఉంటుంది. అంటే రోటార్లో కూడా 3 phases ఉన్నాయి. కానీ స్క్వరల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లో వైండింగ్ ఉండదు సార్, జస్ట్ కాపర్ బార్స్ ఉంటాయి అని చెప్పినాను. ఈ విధంగా కాపర్ బార్స్ ఉంటాయి రోటార్లో, ఓన్లీ కాపర్ బార్స్ ఉంటాయి. ఎన్ని ఫేజెస్ ఉన్నాయంటే ఎన్ని ఫేజెస్ ఉన్నాయో తెలియదు సార్. ఇక్కడ స్టేటార్లో వైండింగ్ ఉంది, ఇక్కడ స్టేటార్లో వైండింగ్ ఉంది, రోటార్లో కూడా వైండింగ్ ఉంది. స్టేటారు 3 phase, రోటారు 3 phase. ఇక్కడ స్టేటార్లో వైండింగ్ ఉంటుంది సార్, స్టేటార్లో వైండింగ్ ఉంటుంది, స్టేటార్ 3 phase, బట్ రోటార్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయో తెలియదు. అంటే ఇండక్షన్ మెషిన్లో ద నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఇన్ ద రోటార్ మే బి ఈక్వల్ ఆర్ మే నాట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఇన్ ద స్టేటార్. రోటార్లో ఫేజెస్ స్టేటార్లో ఉన్న ఫేజెస్కి ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. పోల్స్ మాత్రం ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఫేజెస్ అనేవి ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, నాట్ ఏ ఇష్యూ. సార్ మరి ఇష్యూ ఏం లేదు, కానీ నాకేం కావాలంటే రోటార్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయో కావాలి సార్. కెన్ యూ టెల్ మీ ద ఆన్సర్ ప్లీజ్? ఎస్, నాకు కామెంట్ చేస్తారా మీరు? హౌ మెనీ ఫేజెస్ ఆర్ దేర్ ఇన్ ద రోటార్? రోటార్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అనే దానికి నాకు ఫార్ములా కావాలి. ఈ ఫార్ములా మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ దిస్ ఫార్ములా. ద నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఇన్ ద రోటార్ ఈజ్ ఈక్వల్స్ టు, కెన్ యూ గివ్ మీ ప్లీజ్ ఇన్ కామెంట్స్? నాకు కామెంట్స్లలో దీని ఆన్సర్ కావాలి సార్, చాలా ఇంపార్టెంట్ సార్. రైట్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ రోటార్లో మాత్రం 3 phase ఉంది. ఈ రోటార్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయో నాకు కామెంట్లో చెప్తారు సార్ మీరందరూ. దాని తర్వాత ఇక్కడ వరకు అడ్వాంటేజెస్ ఆఫ్ స్క్వరల్ గేజ్ ఇండక్షన్ మెషిన్ మాట్లాడినాను. ఇప్పుడు ఈ స్క్వరల్ గేజ్ ఇండక్షన్ మెషిన్ కాకుండా స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్ అడ్వాంటేజెస్కి వస్తే, ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే స్లిప్ రింగ్స్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ వీటిని, ఈ రోటార్ని స్లిప్ రింగ్స్కి కనెక్ట్ చేస్తాం. ఈ స్లిప్ రింగ్స్ని యూజ్ చేసుకొని మనము ఎక్స్ట్రా రెసిస్టెన్స్ కనెక్ట్ చేయొచ్చు. ఈ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అనేది ఎలా ఉండాలి? ఈ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అనేది చూడండి, ఈ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అనేది మన రోటార్కి సిరీస్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అనేది ఇన్ సిరీస్ టు ద రోటార్ రెసిస్టెన్స్ కి సిరీస్ లో ఉండాలి. రోటార్ రెసిస్టెన్స్ కి సిరీస్ లో ఉండాలి అంటే మన రోటార్ ఖచ్చితంగా స్టార్ కనెక్టెడ్ అయి ఉండాలి సార్. స్టార్ కనెక్టెడ్ అయి ఉంటేనే సిరీస్ అనేది పాసిబుల్ అవుతుంది. అదే డెల్టా ఉందనుకోండి, డెల్టా ఉంది, దీనికి ఎక్స్ట్రా రెసిస్టెన్స్ కనెక్ట్ చేసా, అది సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందా అంటే ఒకదానికి సిరీస్ అవుతే ఇంకో దానికి ప్యారలల్ అవ్వచ్చు. సార్ ప్యారలల్ అంటే ఏంది సార్? సింపుల్గా ప్యారలల్ అంటే ఇక్కడ వరకు వచ్చిన కరెంటు చూడండి 2గా డివైడ్ అయింది. కరెంటు డివైడ్ అయితే ప్యారలల్ సార్. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు సేమ్ కరెంట్ ఈ ఫేజ్లో, సేమ్ కరెంట్ ఉంటే సిరీస్. ఆ విధంగా ఇక్కడ రోటార్ రెసిస్టెన్స్కి ఎక్స్ట్రా రెసిస్టెన్స్ సిరీస్లో ఉండాలి. అలా ఉంటే అడ్వాంటేజెస్ ఏంటివి సార్? అంటే చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ అడ్వాంటేజ్, వీ కెన్ ఇంప్రూవ్ ద స్టార్టింగ్ టార్క్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రోటార్ రెసిస్టెన్స్. ఇక్కడ రోటార్ రెసిస్టెన్స్ పెరిగితే స్టార్టింగ్ టార్క్ పెరుగుతుంది. సెకండ్ వన్, వీ కెన్ ఇంప్రూవ్ ద పవర్ ఫ్యాక్టర్. ఎందుకంటే మీకు తెలుసు పవర్ ఫ్యాక్టర్ R/Z. రోటార్ రెసిస్టెన్స్ పెరిగితే పవర్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఈ మెషిన్లో స్టార్టింగ్ టార్క్ ఇంప్రూవ్ చేయొచ్చు, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయొచ్చు. థర్డ్ వన్, వీ కెన్ కంట్రోల్ ద స్టార్టింగ్ కరెంట్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. రెసిస్టెన్స్ పెరిగితే స్టార్టింగ్ కరెంట్ తగ్గుతుంది. V/Z కదా సార్,
నాలుగవది వీ కెన్ కంట్రోల్ ద స్పీడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ పెంచితే స్పీడ్ తగ్గుతుంది. ఈ విధంగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల స్టార్టింగ్ టార్క్ని పెంచవచ్చు, పవర్ ఫ్యాక్టర్ పెంచవచ్చు, స్టార్టింగ్ కరెంట్ని తగ్గించవచ్చు, స్పీడ్ని కంట్రోల్ చేయవచ్చు. దీస్ ఆర్ నాట్ పాసిబుల్ హియర్. ఎందుకు నాట్ పాసిబుల్? ఇక్కడ రోటార్ షార్ట్ సర్క్యూటెడ్. రోటార్ని ఏం చేసాం? ఇక్కడ షార్ట్ సర్క్యూటెడ్ బై ఎండ్ రింగ్స్. రోటార్ని షార్ట్ సర్క్యూట్ చేసినాము ఎండ్ రింగ్స్ యూజ్ చేసి. దిస్ ఈజ్ ఎండ్ రింగ్స్, దీస్ ఆర్ ద ఎండ్ రింగ్స్. ఈ ఎండ్ రింగ్స్ యూజ్ చేసి రోటార్ని షార్ట్ సర్క్యూట్ చేసినాము. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయడానికి పాసిబిలిటీ లేదు అక్కడ. అందుకని ఇక్కడ స్టార్టింగ్ టార్క్ని, పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయలేము, స్టార్టింగ్ కరెంట్ని కంట్రోల్ చేయలేము. అదేవిధంగా రోటార్ రెసిస్టెన్స్ కంట్రోల్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్, రోటార్ రెసిస్టెన్స్ని చేంజ్ చేసే స్పీడ్ కంట్రోల్ చేయలేము. ఇది జనరల్గా మన స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మెషిన్ యొక్క డిసడ్వాంటేజెస్. ఇవి జనరల్గా వీటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయకముందు స్టార్టింగ్ టార్క్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్లో ఎక్కువ ఉంటుందా, స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లో ఎక్కువ ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయకముందు పవర్ ఫ్యాక్టర్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్లో ఎక్కువ ఉంటుందా, స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లో ఎక్కువ ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతాడు. ఎక్కడ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది సార్ అంటే, ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేస్తే వీ కెన్ ఇంప్రూవ్. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయకముందు మాట్లాడితే స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లోనే స్టార్టింగ్ టార్క్, పవర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లోనే స్టార్టింగ్ టార్క్, పవర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, దీంట్లోనే తక్కువ ఉంటాయి. కానీ దీన్ని పెంచలేము, దీన్ని మనం పెంచొచ్చు. అది మేజర్ అడ్వాంటేజెస్. సో ఫైనల్గా స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్, స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మెషిన్ విషయానికి వస్తే, స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్ని మనం హై స్టార్టింగ్ టార్క్ అప్లికేషన్స్కి వాడతాము. అదేవిధంగా స్పీడ్ కంట్రోల్డ్ అప్లికేషన్స్కి వాడతాము. ఏ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాము? రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్. రోటార్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసి స్పీడ్ కంట్రోల్ చేసే మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ హై ఓవర్లోడ్ కెపాసిటీకి వాడతాము. అదేవిధంగా కాన్స్టెంట్ స్పీడ్కి వాడాలి సార్. అదేంటి సార్, స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయి కదా సార్, పోల్ చేంజింగ్ మెథడ్ అంటే అది డిఫికల్ట్ సార్, జనరల్గా యూజ్ చేయడానికి కష్టం. పోల్ స్టేటర్లో ఉన్న పోల్స్ని చేంజ్ చేసి స్పీడ్ని కంట్రోల్ చేయాలి. ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్ టాస్క్. అందుకనే దీన్ని సింపుల్గా కాన్స్టెంట్ స్పీడ్కి వాడతాం. ఎక్కడ వాడతారు సార్ అంటే ట్రాక్షన్లో వాడతాము, లిఫ్ట్లలో వాడతాము, హాయిస్ట్లలో వాడతాము, క్రేన్స్లలో వాడతాము. సేమ్ యాజ్ ఎ DC సిరీస్ మోటార్. సింపుల్గా చెప్పాలంటే సేమ్ యాజ్ ఎ DC సిరీస్ మోటార్. ఇది ఎక్కడ వాడతాం సార్? పంప్లలో, మన బోర్ బాయిల దగ్గర యూజ్ చేసే పంపులన్నీ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్సే సార్. పంపులలో, ఫ్యాన్లలో, విండ్ బ్లోయర్స్లలో వాడుతున్నాము. ఇంకా లేతే మిషన్స్లలో వాడుతున్నాము. ఇలాంటివి చాలా అడ్వాంటేజెస్. సేమ్ యాజ్ ఏ DC షంట్ మోటార్ని కూడా సేమ్ సిచ్యువేషన్. ఇది మన అప్లికేషన్స్ ఓరియంటెడ్. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, నాకు చెప్పండి. హై స్టార్టింగ్ టార్క్ కావాలంటే, హై ఓవర్లోడ్ కెపాసిటీ కావాలంటే, రెండూ కావాలంటే, హై స్టార్టింగ్ టార్క్ అండ్ ఓవర్లోడ్ కెపాసిటీ, హై స్టార్టింగ్ టార్క్ అండ్ ఓవర్లోడ్ కెపాసిటీ. ఇది క్వశ్చన్. హై స్టార్టింగ్ టార్క్ కావాలంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ వాడతాము. హై ఓవర్లోడ్ కెపాసిటీ కావాలంటే స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ వాడతాము. మరి రెండు నాకు ఒకే దాంట్లో కావాలంటే ఏ మోటార్ వాడాలి?
హై స్టార్టింగ్ టార్క్, హై ఓవర్లోడ్ కెపాసిటీ కావాలంటే ఏ మోటార్ వాడాలి, ఎందుకు, ఏ మోటార్ వాడాలి, ఎందుకు వాడాలి, ఆ మోటార్ ఏ విధంగా వచ్చింది, ఇది మన నెక్స్ట్ టాపిక్. యాక్చువల్గా ఇది చెప్దామని స్టార్ట్ చేస్తున్నాను, బట్ ఈ కంక్లూజన్ ఇవ్వకుండా ఆ కంక్లూజన్ స్టార్ట్ చేయలేనని ఫస్ట్ అది ఇచ్చాను సార్. సో నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మండే అంటే టుమారో డేట్ ఎంత సార్, టుమారో డేట్ ఎంత సార్, 18th నవంబర్ నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో. సాయి మేధా దిల్సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్ పక్కన, దిల్సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ పక్కన. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కాల్ టు దీస్ నెంబర్స్, ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చమ్మా. ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీకు 3 నెంబర్స్ ఇస్తున్నాను. అన్ని నెంబర్స్లలో లాస్ట్కి 1 2 3 4 ఉంటుంది. ఏది బిజీ వచ్చినా ఇంకో నెంబర్కి ట్రై చేయండి, ఓకేనా. సో మండే 18th నవంబర్ రోజు మీకు న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫర్ జూనియర్ లైన్మెన్ అండ్ ఫర్ సబ్ ఇంజనీర్ అండ్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురికి కూడా. సబ్ ఇంజనీర్ వాళ్ళకి మెషిన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, అండ్ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఇల్యూమినేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మండే మార్నింగ్ 9 AM మీ క్లాస్ అనేది ఉంటుంది సార్. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ప్రిపేర్ వెల్.